సిటీలో బెస్ట్ కాలనీస్ ని గుర్తించే పనుల వడ్డది బల్దియా. స్వచ్ఛ కార్యక్రమాలని మంచిగా అమలు చేసే కాలనీ అసోసియేషన్లకు పరీక్ష పెట్టనుంది. మొత్తం 11 విభాగాల్లో పోటీపడి 200 మార్కులు తెచ్చుకునేటోళ్లకు అవార్డులు ఇచ్చి సన్మానం చేయనున్నారు బల్దియా ఆఫీసర్లు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇంకో కొత్త కార్యక్రమం తెస్తుంది బల్దియా. కాలనీలు మంచి గుంచుకునేటోళ్లకు అవార్డులు ఇవ్వాలనుకుంటోంది. ప్రతి సర్కిల్లా 5 బెస్ట్ కాలనీలను గుర్తించి అవార్డులు ఇవ్వడంతో పాటు కాలనీ అసోసియేషన్ లీడర్లను సన్మానిస్తారు. బెస్ట్ కాలనీ అవార్డులకు 11 విభాగాల్లో ఎంపిక చేయనుంది బల్దియా. కాలనీల్లో చెత్తను వేరు చేసేటందుకు సేంద్రియ ఎరువుల తయారీ, హరితహారం నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ, చెత్తను తగలబెట్టకుండా ఉండటం, బహిరంగ గార్బేజ్ పాయింట్ల తొలగింపు, వీధి కుక్కల దత్తత, ప్లాస్టిక్ కవర్ల నిషేధం లాంటి వాటికి మార్కులిస్తారు. మొత్తం 200 మార్కుల్లో 150 మార్కులొచ్చిన కాలనీలకు బెస్ట్ కాలనీ అవార్డులిస్తారు బల్దియా ఆఫీసర్లు. బెస్ట్ కాలనీ అవార్డుల్లో పోటీ పడేటందుకు ఈ నెల 31లోగా rwas.ghmc@gmail.com కు కాలనీ డీటెయిల్స్ మెయిల్ చేయాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు జూన్ 5న ఈ అవార్డులు ఇస్తామన్నారు. జూన్ 5తో మొదలు పెట్టుకొని వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ 5 రోజు అవుతుంది. ఆ రోజు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఎవరైతే తమ ఇంట్లో ఉన్నటువంటి చెత్తను తప్పనిసరిగా రోడ్డు మీద కానీ, రిజర్వాయర్లో కానీ, లేక్లో కానీ వేయకుండా ఈ స్వచ్ఛ ఆటో ఆర్ మున్సిపల్ గార్బేజ్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారికి ఇస్తున్నారో, అట్లాగే హోమ్ కాంపోస్టింగ్ కానీ, కమ్యూనిటీ కాంపోస్టింగ్ కానీ చేస్తున్నటువంటి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి అండ్ వాళ్ళకి ప్రైజులు ఇవ్వాలని పెట్టాము. రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చు 31వ తారీఖు వరకు. అండ్ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళల్లో ప్రతి జోన్ లెవెల్లో ఒక 5 మంది రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్కి వారికి జూన్ 5 రోజు ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా వారిని సన్మానించడం జరుగుతుంది, బహుమానాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. జీహెచ్ఎంసీకి అప్లై చేసుకున్న కాలనీల్లో థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేయించి విజేతల్ని ప్రకటిస్తామంటుంది బల్దియా.